ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కృపాక్షేమాలతో కరుణాకటాక్షముల చేత నా ప్రభు ఈ దినమంతయు ప్రభు మిమ్మల్ని నడిపించి మీ హృదయ అభిలాషలు తీర్చి అందరి కృపలో ప్రభు దాచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుట చక్కటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో యేసు ప్రభు దగ్గరికి కొందరు చిన్నపిల్లలను తీసుకుని వచ్చారు. మరి వారిని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళనివ్వకుండా ఆయన శిష్యులు ఆటంకపరుచుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని నివారించి వారిని ఆటంకపరచవద్దు అంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా కలిగే ఆటంకాలు పలు విధాలుగా కనిపిస్తాయి. ఆత్మీయులే కావచ్చు, ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నత గతిలో ఉన్నవారే కావచ్చు, లోక సంబంధమైనటువంటి బంధాలే కావచ్చు. ఇవన్నీ ప్రభు దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే అనుభవాలు. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, అయ్యా, దేవుని మందిరానికి రావాలని ఆశ నాకుంటుంది, దేవుని స్తుతించాలని, ధారాళంగా ప్రార్థన చేసుకోవాలని, ప్రభువుకి సమస్యలు వినిపించుకొని ఆయన దగ్గర సమాధానం పొందుకోవాలని ఆశ నాకుంటుంది. కానీ నా ఇంట్లో ఎన్ని ఆటంకాలు, ప్రార్థన చేసుకొనివ్వరు, ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వరు, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వరు. ఈ ఆటంకాల మధ్య అపజయాలు చవి చూస్తున్నామే కానీ జయముతో ఆశీర్వాదకరంగా ఉండలేని పరిస్థితులు ఇదిగో మేము ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రార్థన చేయమని అనేక మంది చెప్తూ ఉంటే వింటుంటామండి. ఒకవేళ అలాంటి ఆటంకాలు ఇదిగో ఈ మాటలు వింటున్న మీలో ఎందరికి ఉన్నాయో నాకు తెలియదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆటంకాలను తొలగించి నీ హృదయంలో ఉన్న అభిలాషను నెరవేర్చి ఆయన హక్కును చేర్చుకొని నిన్ను దీవించే శక్తి గల దేవుడే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన వారిని ఆటంకపరచవద్దు, వారిని నా ఎదుగు రానివ్వండి అని ఆయన వారిని హక్కున చేర్చుకొని దీవించినట్లుగానే లేఖన భాగాల్లో మనం చదువుతున్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున ఏ ఏ ఆటంకాల మధ్య నువ్వు ఆటంకపరచబడుతూ ఉన్నావో నేను ఎరిగిన నా ప్రభు నిశ్చయముగా నీకు ఒక విడుదలిస్తాడు. ఆరోగ్యపరమైనదైనా, ఆర్థికపరమైనదైనా, అధికారులకు సంబంధించినది అయినప్పటికీ కూడా ఈ రోజున ఆయన శక్తిని విశ్వసించి ఆయన సన్నిధిలో ఆయన మహత్తరమైన కార్యం కొరకు వేచి ఉన్న నిన్ను నిశ్చయంగా ఆయన చూస్తాడు, ఆయన విడుదల కలిగిస్తాడు. నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆయన నిన్ను దీవించడానికి బలము గల దేవుడు. ఆయన పేరు సర్వాధికారి. పిల్లరా, లేఖనాల్లో మరొక మాట మనం చదివితే రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వాక్యంలో అక్కడ బోధకు ఆటంకం కలుగుతుందట. ఏ బోధ అనంటే, అపోస్తలులకు ఇవ్వబడిన దేవుని యొక్క బోధ. అది మనుషుల యొక్క ఆలోచనానుసారమైనది కాదండి. దేవుడు వారి చేతికి అనుగ్రహించబడిన ఆ మహిమ కలిగిన పరిచర్యలో ఈ ఉపదేశం ద్వారా, ఈ బోధ ద్వారా అనేకులను చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించేటట్లు అపోస్తులకు ఒక్కమారి ఇవ్వబడిన ఈ యొక్క ఉన్నతమైన ఉపదేశం అనే ఈ బోధకి అనేకమైన ఆటంకాలు. నిజమే, ఈ రోజున ఎవరైనా ఒకడు
లోకాన్ని హత్తుకొని పడి చెడి దుర్వ్యసనాలకి బానిసగా మార్చబడి జీవితాన్ని శప్పింపబడిన అనుభవాల్లోకి ఈడ్చుకుని వెళ్ళుకుంటుంటే ఎవరు పట్టించుకోరండి. అతని గురించి ఎవరు ఆలోచించరండి. అయ్యో కుటుంబం విచ్ఛిన్నమైపోతుందే, పిల్లలు బజారు పాలైపోతున్నారే, కట్టుకున్న భార్య కన్నీళ్లు కాడుస్తుందే, స్వర్గసీమగా ఉండవలసిన కుటుంబం నరక కూపం అయిపోతుంది అని ఎవరు ఆలోచించరు, అసలు వారిని పట్టించుకోరండి. అదే గనక అతడు గనక మార్పు చెంది ఒంటి నిండా బట్ట కట్టుకొని హృదయం నిండా శాంతి సమాధానంతో దేవునికి సన్నిహితుడై అతడు మార్చబడిన వాడే కనబడ్డాడు అనుకోండి, ఎన్ని ప్రశ్నలు వేస్తారో, ఎంతగా అతన్ని కృంగదీసే మాటలు మాట్లాడుతారో. అతనిని మాత్రమే కాదు, అతనిని ఆ వ్యసనాలలో నుంచి విడిపించి అతనికి ఒక మంచి గుణగణములను నేర్పించి అతనికి నడకను నేర్పించగలిగినటువంటి వ్యక్తుల మీద కూడా రాళ్ళు విసురుతారు. అనేక విధమైన ఆటంకాలు, బోధకి ఆటంకాలు. యేసుక్రీస్తు రోజుల్లో కూడా ఆయన ఒక పరిశుద్ధ దినాన అద్భుతం చేసినప్పుడు ఆయనను నివారించారండి. విశ్రాంతి దినమున అద్భుతాలు చేయవచ్చా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాడు? మీలో ఎవరికైనా ఒక గొర్రె గోతిలో పడింది అనుకోండి, అది పరిశుద్ధ దినమని ఆ గొర్రెను గోతిలో నుండి తీయకుండా మానేస్తాడా? ఏది ప్రాముఖ్యం? ఇలా అవసరమైంది ఏంటి, అనవసరమైంది ఏంటి కూడా గుర్తించలేని మానవత. ఒక వ్యక్తి మార్చబడి పరిశుద్ధంగా జీవిస్తున్నాడే, అంతకంటే ఇంకేం కావాలి? కుటుంబపు బాధ్యతలు ఎరిగి కుటుంబాన్ని సఖ్యంగా సమాధానంగా నడిపించుకొని పోషించుకుంటున్నాడే, అంతకంటే మనం సంతోషించగలిగింది ఏంటి అని ఆలోచించట్లేదు. కానీ ఏదో మతము, కులము, వర్గాలు, భేదాలు ఇలాంటివి మనిషిని దేవునికి దూరం చేసి చీకటి అనుభవాల్లోనికి ఈడ్చుకుని వెళుతున్న రోజుల్ని ఇదిగో మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆటంకాలన్నీ నా ప్రభు తొలగిస్తాడు. ఇలాంటి సమస్యలన్నీ సమసిపోతాయి. నది వలె సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన బోధకు కలిగే ప్రతి ఆటంకం విచ్ఛిన్నమైపోతుంది. ఆ దినములను మనం చూడబోతున్నాం. ఆ దినములలో కూడా పవిత్రమైన పరిశుద్ధమైన ఆ బోధకి ఆటంకాలు కలిగాయట. ఆ ఆటంకాల మధ్య వారు ప్రతిదినం దేవుని వాక్యాన్ని పరిశీలించి పరీక్షించి దేవుని వాక్యాన్ని హత్తుకొని వాళ్ళు దేవుని వాక్యముతో నివాసం చేశారు. అందుకే నానాటికి సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒక ఉన్నత స్థితిలోనికి సంఘం చేరింది. ఈనాటికి ఆ సంఘం స్థిరస్థాయిగా పరిశుద్ధంగా పునాది మీద నిలిచే ఉంది. సంఘానికి దేవునికి విరోధముగా లేచిన ఏ వ్యక్తి కూడా సజీవుడై లేడు. సముద్రాలు ఉప్పొంగాయి, మరణం ముంచకొచ్చింది, దేశాలుగా పాడుదెబ్బలుగా మార్చబడి, నా ప్రియమైన దేవుని బిడలారా, దేవునికి ఏ వ్యక్తి కూడా విరోధిగా నిలబడలేడు అని చరిత్ర పాఠం చెప్తుంది నాడు. కనుక ఈ ఆటంకాలన్నింటినీ ఆయన తొలగిస్తాడు. ఇంకో మాటకు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ దేవుని జ్ఞానమునకు ఆటంకం కలుగుతుందటండి. దేవుని జ్ఞానం ఇది ఎలాంటిదంటే మృదువైనది, ఇది పరసంబంధమైనది. పిల్లల జ్ఞానం, మనుషుల జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. వీటికి భిన్నంగా ఉండేదే దైవజ్ఞానం. ఈ దైవజ్ఞానం ఎలాంటిది? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, సులువుగా లోబడినది. ఇది పరసంబంధమైనదండి. ఈ దైవ జ్ఞానానికి పలు విధాలుగా ఆటంకాలు కలగడం. ఈరోజు మనిషి జ్ఞానం ఎంతగా విరుచుకుపడుతుంది అంటే, తాను నమ్మిందే ఏదో గొప్ప జ్ఞానం అనుకుంటున్నాడు. వాక్యం అంటుంది, మనుషుని జ్ఞానం దేవుని వెర్రితనముతో సమానం అంటండి. మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా
దైవ జ్ఞానాన్ని గనక పోగొట్టుకుంటే అదంతా మురికి గొడ్డ పేలిక లాంటిది అని వాక్యం చెప్తుంది. ఒకసారి మీరు ఆలకించండి. ఈరోజున ఎవరికి తోచింది దైవ జ్ఞానం లేక. ఆ మధ్య ఎవరో ఒక అతను దైవజన్ లేసన్ గారిని ప్రశ్నించాడట. ఏమంటే, కానా విందులో వారు ద్రాక్షారసాన్ని పంచారు కదండి, అది వైన్ అని ఎందుకు అనుకోకూడదు అని అన్నాడట. వెంటనే యేసన్ గారు అన్నాడట, నీవు ఆ త్రాగుడు వ్యసనంలో నుంచి బయటపడి, ఆ త్రాగుడు బంధకాల నుంచి బయటపడి విడిపించబడి నీవు మార్పు చెందితే సరి, లేకపోతే నీ ముందు గతి చాలా క్లిష్ట పరిస్థితికి దిగి వస్తుంది, జాగ్రత్త అని దండించాడట. నిజం కదా? చూడండి ఆ జ్ఞానం, చూడండి లోక జ్ఞానం. కానా విందులో ద్రాక్షారసం పంచారట, ఇప్పుడు దాన్ని వైన్ అని ఎందుకు అనుకోకూడదు అంటాడు. ఈ రోజుల్లో కూడా వాక్యాన్ని పెడదారి పట్టించి వారికి తోచిన ధోరణిలో ఇది సత్యం, అది సత్యం, మేం చెప్పేదే అన్నట్లుగానే సొంత అభిప్రాయాలకు తావిస్తున్నారే కానీ దైవ జ్ఞానాన్ని పొందుకొని, ఆ దైవ జ్ఞానం అనుభవ జ్ఞానంగా మార్చుకొని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని సంకల్పంగా కాకుండా వంచన చేసే అనుభవాల్ని ఈరోజు లోకంలో మనం చూస్తున్నామండి. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 31వ వాక్యంలో వారు ఆ ఆటంకములన్నీ జయించి ధైర్యముగా వారు ప్రకటన చేస్తూ వచ్చారట. నిజమే, ఇదిగో ఈ ఆటంకాలన్నీ దేవుని వాక్యానికి పెడర్థాలు పెట్టి, దేవుని వాక్యానికి వాక్యముగా కాకుండా వాళ్లకు తోచిన ఆ లోక సంబంధమైన జ్ఞానాన్ని ముడిపెట్టి ప్రజలకు బోధిస్తున్న ఈ బోధలన్నీ కూడా శాశ్వతంగా జీవం కలిగి ఉండేవి కావు. అవన్నీ కుప్పకూలిపోతాయి. అందుకే అపోస్తలులు ఏం చేశారు? వారు ఆ ఆటంకాలన్నీ జయించి వాళ్ళు ధైర్యముగా ప్రకటిస్తూ వచ్చారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో మనం కూడా వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని కాకుండా, దైవజన్ లేసన్ గారి దగ్గరికి నాలాంటి అవరుస్తుడు ఒక అబ్బాయి, ఏమండి మీ దగ్గర సేవ నేర్చుకుంటానండి అని వచ్చాడట. సరేనని యేసన్ గారు కొంతకాలం ఆయన గారితో ఉంచుకున్నాడు. అంతలో ఒక రోజున అడిగాడట, ఏమండి మీతో పల్లెకు గ్రామాలకు నేను తిరగలేను, నాకు సిటీల్లో సేవ చేయాలని, గొప్ప స్థానంలో ఉండాలని నాకు ఆశ ఉంది, నేను బెంగళూరుకి వెళ్ళి ఒక యూనివర్సిటీలో చదువుతానండి అని వెళ్ళిపోయాడట. ఒక 4-5 ఏళ్ల తర్వాత ఎక్కడో బస్ స్టాండ్లో ఆ తమ్ముడు కనబడితే యేసన్న గారి ఆప్యాయంగా పలకరించి, తమ్ముడు ఎలా ఉన్నావు, నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేస్తానని వెళ్ళావు బెంగళూరుకి, తర్వాత నాకు కనిపించలేదు, ఇంచుమించు 4-5 సంవత్సరాలు అయిపోతుంది, ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది అని అంటే, బాగానే ఉన్నానండి, నేను చాలా నేర్చుకున్నానండి అట్లా అని విషయాలు చెప్పాడట. అంతలో యేసన్న గారు, ఈ బస్ స్టాండ్లో ఎందుకు, మందిరానికి వెళదాం పదా, చాలా కాలమైంది నిన్ను చూచి అని మందిరానికి తీసుకుని వచ్చి శుభ్రంగా భోజనం తయారు చేయించి, ఇక యేసన్న గారు ఆ తమ్ముడు ఇద్దరు కూర్చొని భోజనం చేసేటప్పుడు యేసన్న గారే అన్నాడట, తమ్ముడు చిన్న ప్రార్థన చేయమ్మా, భోజనం చేద్దాం అట్లని. వెంటనే యేసన్న గారితో ఆ తమ్ముడు అన్నాడట, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయమని ఎక్కడ రాస్తుంది బైబిల్లో అని అడిగాడంటండి. చూసారండి, తమ్ముడు ప్రార్థన చేసుకుని భోజనం చేద్దామంటే ఆ తమ్ముడు అన్నాడట, స్తోత్రం చేసి భోజనం చేయమనుంది కానీ ప్రార్థన చేయమనుందా? ఇక యేసన్న గారు అన్నాడట, సరేలే తమ్ముడు నువ్వు కళ్ళు మూసి ప్రార్థన చేయి అంటే మరలా అంటాడట, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోమని ఎక్కడుంది బైబిల్లో? నువ్వు కనులెత్తి ప్రార్థన చేయమనుంది కానీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఎక్కడుంది? చూసారండి, ఈరోజు వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అర్థమైందే జ్ఞానం అనుకుంటున్నారు. వాక్యాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి, వాక్యాన్ని ఎలా మనం జీర్ణించుకోవాలి, వాక్యాన్ని ఎలా ప్రకటించాలి, ఇవన్నీ కూడా ఈ రోజున విపరీతమైన ధోరణిలో కనిపిస్తున్నాయి. గనుక నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ పరిస్థితుల్ని గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి సరైన మార్గంలో పెట్టే బోధలకి, వ్యక్తులకు అనేక శోధనలు,
అనేక శ్రమలు కూడా వాటిల్లుతున్నాయి. కానీ ఆటంకపరిచినంత మాత్రాన, వాటిని ఎదుర్కొన్నంత మాత్రాన ఆగిపోయేవి కావు. కానీ ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మనం ధైర్యముగా ప్రభు మనకు అనుగ్రహించిన లేఖనాలని, దైవ జ్ఞానాన్ని కలిగి మనం ముందుకి వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రీతిగానే ప్రభు మనకున్న ఆటంకాలు ఆయన ఎరిగినవాడు గనుక ఈ ఆటంకాలన్నీ తొలగించి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని చూపించి ఆయన మనం గమ్యం చేర్పిస్తాడు. మనం ఆశించిన దానికంటే అత్యధికంగానే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మీకు 3 విషయాలు చెప్పాను. అదేంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా కలిగే ఆటంకాలు, 2 బోధకు కలిగే ఆటంకాలు, 3 జ్ఞానము, దైవ జ్ఞానమునకు కలిగే ఆటంకాలు. ఇవేవి కూడా నిలిచేవి కావు. ఒక ఆటంకం కలిగినప్పుడే, అంధకారం కలిగినప్పుడే అక్కడ దేదీప్యమానమైనటువంటి వెలుగు పుడుతుంది. ఆ చీకటి కలిగిన వేళ ప్రభు మనకు అరుణోదయాన్ని కలిగిస్తాడని కూడా మనం విశ్వసించాలి. ఒక విజయవంతమైన బ్రతుకుని చేతబట్టుకుని మనం క్రీస్తు కొరకై ప్రకాశించాలి. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమా స్వరూపి, మీకు వందనాలు. నీ గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహోపకారివి. నైనా మాకున్న ఆటంకాలు, మమ్మల్ని ఎదిరించే అవరోధాలు మీకు తెలుసు. వాటిలో అన్నిటిని మీరు తొలగించే దేవుడవు, మాకు తిన్నని మార్గం చూపించే దేవుడవు. ఇదిగో నీ బిడ్డలు వారి కుటుంబాలలో, వ్యవసాయాలలో, ఉద్యోగాలలో, చేతి పనులలో, విద్యారంగంలో, అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయో మీకు బాగా తెలుసు. వారి ఆటంకాలను తొలగించి ఒక విజయాన్ని చేకూర్చి నూతనమైన మార్గాలలో నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రతి ఉదయం ఈ అనుదిన కృప అనే పరిచర్యను ఉపయోగించుకోండి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని విని చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మీ దినాన్ని ప్రారంభించండి. ఆ దినమంతయు ప్రభు మీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఇది అనుదిన కృప. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా, హోసన్నా. విజయవాడ యనమల కుదురునందు కట్టబడిన హోసన్నా మందిర్ 8వ వార్షిక కూడికలు 2019 జనవరి 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు జాన్ వెస్లీ గారు, అబ్రహాం గారు, రమేష్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. కనుక 2019 జనవరి 7, 8 తేదీలలో జరుగు ఈ 8వ వార్షిక కూడికలలో కుటుంబ సమేతంగా పాల్గొని దైవ దీవెనలు పొందండి. వివరాలకు హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యలమల కుదురు, విజయవాడ.